పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. 1-2 చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణకు మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం ఉత్తర తెలంగాణ విదర్భ ప్రాంతాల ప్రభావం చూపించినది. దీని కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగి తెలంగాణలో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సందీప్. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి, కొన్ని చోట్ల తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీతో పాటు ఈ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లా అధికారులను, ప్రజలను కూడా అటు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక మరొకసారి తెలంగాణలో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు అయినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయాయి. అటు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కానీ, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు అటు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయాయి. గోదావరి నది బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయాయి. సో ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతోటి అటు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు గేట్లను కూడా మరొకసారి లిఫ్ట్ చేశారు. మొత్తం 26 గేట్లను లిఫ్ట్ చేశారు. మన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి ఇక్కడ ఇన్ఫ్లో 1,51,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు ఉండగా అవుట్ఫ్లో 1,33,000 క్యూసెక్ల అవుట్ఫ్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే భారీగా వరద నీరు వస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి గేట్ల ద్వారా లిఫ్ట్ చేసినటువంటి వాటర్ తో పాటు క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చినటువంటి వరద కూడా అంతా ఎల్లంపల్లి ప్రాజెక్టులైతే వస్తుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను 30 గేట్లను లిఫ్ట్ చేశారు. మొత్తం 62 గేట్లు ఉంటాయి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి. దీంట్లో 30 గేట్లను లిఫ్ట్ చేసి 3,05,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టుకు 3,43,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో అది ఈ వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద వెళ్తుంది. మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల అటు పెన్గంగా, వార్దా నదులు కూడా చాలా ప్రాణహిత నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాణహిత నది ప్రవాహము దాదాపు 4 లక్షల క్యూసెక్లకు పైగా ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్తున్నటువంటి 3 లక్షలు, అటు ప్రాణహిత నది నుంచి వస్తున్నటువంటి 4 లక్షలతో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి మరొక 50,000 క్యూసెక్లతో 7,50,000 క్యూసెక్ల వద్ద మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉంది. దీంతో అక్కడి చెల్లి కూడా దిగువకు వెళ్తుంది. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్లను పట్టుకుని ప్రవహిస్తుంది. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణలోని 33 జిల్లాల్లో 23 జిల్లాలు కూడా అతలకుతలమయ్యాయి. విపరీతమైనటువంటి వరదలు, వర్షాల కారణంగా పంటలకైతే తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. చాలా వందలాది ఇళ్లలోకి కూడా కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. సో పూర్తి స్థాయిలో జూన్, జూలై నెలలో మనకు లోటు వర్షపాతం ఉండేది తెలంగాణలో. దాన్ని అధిగమిస్తూ ఆగస్టు చివరి వారంలో కురిసినటువంటి భారీ వర్షంతో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహించాయి. చెరువుల్లో కూడా వాటర్ వచ్చి చేరింది. మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ ప్రాజెక్టులు
అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోవడంతో ఈ సీజన్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తాగునీటికి అయితే సాగునీటికి ఎలాంటి డోకా లేదని కూడా అధికారులు ప్రభుత్వం చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలోనైతే సాయంత్రము కుండపోతగా వర్షం పడుతుంది. నిన్న ఒక్కరోజు కాస్త వరుణుడు గ్యాప్ తీసుకున్నాడు, కానీ మొన్న ఆదివారం సాయంత్రం అయితే జల విలయమే హైదరాబాద్ సిటీలో సంభవించిందని చెప్పవచ్చు. దీంతో ముగ్గురు 20 సంవత్సరం లోపు యువకులే నాలాల్లో పడి గల్లంతై చనిపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా ఇప్పటికీ దొరకలేదు. వారి కోసం అటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ తో పాటు హైదరాబాద్ సిబ్బంది కూడా ముమ్మరంగా గాలింపులు చేస్తున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కురిసినటువంటి కుండపోత వర్షంతో 2 ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు నాళ్లలో కొట్టుకుపోయారు. వాళ్ళంతా 24 నుంచి 20 సంవత్సరాల వయసు వారే. మల్లెపల్లిలో గల్లంతైనటువంటి అర్జున్, రాముడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముషిరాబాద్ లో కొట్టుకుపోయినటువంటి సన్నీ ఇప్పటికే అతని ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు. అతని కోసం హైదరాబాద్ సిబ్బంది అటు జిహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లెపల్లి అఫ్జల్ సాగర్ కాలనీకి ఎగువ నుంచి బాధిగా వరద పోటెత్తుంది. కాలనీ చివర నాలా ఉంది. అక్కడ ఉన్నటువంటి నాలా చివర ఇంట్లోనే ఉంటున్నటువంటి అర్జున్, రాము కుటుంబాలు నివసిస్తుంటాయి. సో ఈ వరద ఒకటేసారి రావడంతో మంచంపై పడుకున్నటువంటి వీళ్లకు ఒకేసారి వరద నీరు నాలాలోకి నెట్టేసింది. మంచంతో సహా వీళ్ళని కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు రక్షించలేకపోయారు. దీంతో వాళ్ళు అదే నాలా వరదలో కొట్టుకొని పోయారు. వాళ్ళ కోసం కూడా జిహెచ్ఎంసీ అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కమిషనర్ ఎంవి రంగనాథ్ తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ కూడా నిన్నంతా కూడా పర్యవేక్షణలో బిజీ అయి ఉన్నారు. డెడ్ బాడీలను వెతకడానికి ఎక్కడున్నా చూడడానికి కూడా తీవ్రమైనటువంటి శ్రమ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను అయితే ఇప్పటి వరకు కూడా కనుగొలేకపోయారు. ఈ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగే అవకాశం ఉంది. సో అంటే సడన్ గా కురిసినటువంటి వర్షాల వలన అయితే ప్రజలు ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరదలలో కొట్టుకుపోతున్నారు. ఒకేసారి కుండపోత కురిసినటువంటి వర్షంతో వరద చాలా ఎక్కువగా వస్తుంది. క్లౌడ్ బరెస్ట్ కారణంగా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వర్షం పడుతుంది. ఎక్కువ సెంటీమీటర్ల వర్షం కురడం వలన సడన్ గా అకస్మాత్తుగా భారీగా వరద వస్తుంది. ఆ వరదలో తప్పించుకోవడానికి, సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో కూడా వాగుల ఉధృత ప్రవాహంలో గాని, ఇటు కాలనీలో వచ్చినటువంటి వరద ప్రవాహంలో కూడా మనుషులు కొట్టుకుపోతున్నారు. దాంతో పాటు ఇటు బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణలో గతంలో కురిసినటువంటి వర్షాలు కనిపించేసింది. మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా అటు ప్రభుత్వము, వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సందీప్, అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి రాజుపేటలో? అంటే వారికి సంబంధించి ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? సందీప్, ఇప్పుడు మనకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అంటే, ఇది వరకు వర్షం ఏ ఏరియాలో పడ్డది, ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడ్డది, గ్రామాలు వాగుల యొక్క ప్రవాహము బ్యాక్ వాటర్ రావడం వల్ల ఏ గ్రామాలు వాటర్ చుట్టుముడుతున్నాయి, నదుల యొక్క ప్రవాహం కూడా ఎక్కువగా రావడం వల్ల అంటే సిటీలోని కాలనీలకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు గ్రామాలకు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏ కాలనీలలోకి వరద వస్తుంది, ఏ గ్రామాలను వరద చుట్టుముడుతుంది అనేటువంటిది స్టాటిస్టిక్స్ లెక్కలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. వాటిని అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడైతే చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలను మునిగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలను గాని, నీళ్లు వచ్చే కాలనీలో ఉన్నటువంటి ప్రజలను గాని, అటు మున్సిపాలిటీ సిబ్బంది టౌన్ లో గాని, ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ప్రభుత్వము, అధికారులు, పోలీసు, రెవెన్యూ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా తరలించడానికి కూడా సిద్ధంగా ఏర్పాటు కూడా చేశారు. అయితే సందీప్, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాలో వర్షం పడడం లేదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేసినటువంటి వర్షాల్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్, మనకి ఇటీవల ఆగస్టు చివరిలో కురిసినటువంటి వర్షాలతోటి అటు నిర్మల్ గాని, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట టౌన్లు కంప్లీట్ గా మునిగిపోయాయి. ఎప్పుడు కూడా ఆ 4 జిల్లాలో 4 టౌన్లలో అంత వర్షం పడలేదు. సిద్దిపేట అయితే టౌన్ హైదరాబాద్ సిటీని
తలపిచ్చే లెక్క ఉంటుంది. వెడల్పు రోడ్లు ఉంటాయి, నాలాలు కూడా వెడల్పు ఉంటాయి, మురికి కాలువలు కూడా వెడల్పు ఉంటాయి. సిద్దిపేట టౌన్ అనేది ఒక మోడల్ సిటీ, మోడల్ టౌన్ అది. సో అటువంటి టౌన్ కూడా కంప్లీట్ గా వరదతోటి మునిగిపోయింది. హాఫ్ ఆఫ్ ద సిద్దిపేట కూడా కంప్లీట్ గా కాలనీలోకి నీళ్లు వచ్చాయి. కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అక్కడ వరద వచ్చాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో ప్రజల్ని రెస్క్యూ చేయడానికి కానీ, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ అధికారులకైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండేది. సో అదే పరిస్థితి అయితే కామారెడ్డి అయితే కంప్లీట్ గా కొట్టుకపోయిందనే చెప్పవచ్చు. కామారెడ్డిలో దాదాపు 26 సెంటీమీటర్ల కురిసింది వర్షం. సో అంత సడన్ గా వర్షం పడల కాలనీ ప్రజలు కూడా ఎటు వెళ్ళలేకపోయారు. సో వాళ్ళని సేఫ్ గా ఉండడానికి బయటికి తీసుకొద్దాము అనుకున్న సిచ్యువేషన్ లో కూడా సిబ్బంది గాని, పోలీసులు గాని ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతనే మళ్ళీ క్షేమంగా బయటికి తీసుకొని రావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అన్ని జిల్లాల అధికారులతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పలానా జిల్లాలో వర్షం పడుతుంది, ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు, రెడ్ అలర్ట్ జారీ చేశారు అనేటువంటి జిల్లాలో కాకుండా కూడా ఎలాంటి అలర్ట్ జారీ చేయని ఏరియాలో కూడా ఈసారి వర్షాలు పడ్డాయి మన దగ్గర. సో అందుకోసం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు జిల్లా అధికార యంత్రాంగము. ఎప్పటికప్పుడు కూడా కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా అయితే ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రాజు పటేల్.